ఆంధ్రప్రదేశ్ రైతులను సీఎం చంద్రబాబు గాలి కొదిలేశారని వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే అంశాలపై సమీక్షలు చేపట్టకపోవడం అన్యాయమని విమర్శించారు. చంద్రబాబు పాలనలో దళారీ వ్యవస్థ పేట్రేగిపోతుందని, రైతులకు దుఃఖం మిగులుతోందని అన్నారు. రాష్ట్రానికి తుఫాను ముప్పు ఉందని ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నా రైతులను అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. రైతులకు ఇస్తామన్న రైతు భరోసా నిధులను ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. వ్యవస్థ పెరిగిపోయింది. దళారీకి రొక్కం, రైతుకు దుఃఖం. దళారీకి రొక్కం, రైతుకు దుఃఖం. ఈ రకమైన పరిస్థితిలో రైతుని నెట్టేశారు రోడ్డు మీద. ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్ గా దళారీ వ్యవస్థ పేటరేగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక. మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా, ఏ మాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలి కుదిరేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ రైతులు అలో లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు? మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా? వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలనే ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవేమీ లేదు. ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే, తుఫాన్ వస్తుందని 4 నెలల ముందే మీకు తెలుసున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కుదిలేసారే. ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారు? ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటికాడొచ్చిన పంటని నోటికి అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమీ మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.